హలో అండి. నమస్తే. నమస్తే అండి. నిన్న ఒక షోలో యాంకర్ రవి అండ్ సుధీర్ ఒక స్కిట్ చేశారు. దాంట్లో ఏంటంటే మన చిరంజీవి గారు చేసిన బావగారు బాగున్నారా మూవీలో ఒక సీన్ని రీక్రియేట్ చేశారు. సో దాంట్లో ఏంటంటే నందీశ్వరుడు గుండా శివుణ్ణి చూడాలి, ఈయన ఏంటంటే రంభని చూశాడు. ఎవరు? మన సుధీర్. సో దాని మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. సుధీర్, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముందండి, కొంచెం ఇదంతా హిందూ దేశం కాబట్టి కొంచెం ప్రజలందరూ గౌరవం ఇవ్వాలి. ఇప్పటికన్నా ఇవ్వాలి, ఇప్పటికన్నా మేలుకోవాలి, ఇప్పటికన్నా గౌరవం ఇచ్చి. ఎందుకంటే హిందువుడు అనేవాడు ఎంతో గౌరవం ఇచ్చి ఇవన్నీ ఉండబట్టే దేశం అంతా ప్రశాంతంగా వెళ్తుంది. అదర్ దెన్ హిందూస్ అయితే మాత్రం ఇంకా వేరేలా ఉంటుంది దేశం. కాకపోతే అది తెలుసుకొని సినిమా వల్ల అవని, లేకపోతే రాజకీయ నాయకులు అవని, ఎవరవని దేశానికి ధర్మానికి ఉపయోగపడే పని చేయాలి, దేశానికి ధర్మానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. అది ప్రజలను అయితే మాత్రం మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు అసలు ఊరుకోరు. వెనక మన చిట్టి వెహికల్స్ అసలు వాళ్ళకి సంబంధం లేని విషయము, కానీ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్కి పవర్కి మొత్తం దించేశారు. ఇప్పుడు అలా ఉంటుంది ప్రజలతో పెట్టుకుంటే. ప్రజలు ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి, శాంతియుతంగా ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించండి. మిగతా వాళ్ళని తక్కువ చేసే పని ఎప్పుడు హిందువుడు చేయడు, సమానంగానే చూస్తాడు. కాకపోతే అంటే హిందువుని తక్కువగా చేసి మాట్లాడే ప్రతి రాజకీయము, ప్రతి షో ఇలాంటివన్నీ కొంచెం ఆగాలి. ప్రజలే ఎంతో పవిత్రమైన నంది నుండి ఒక అమ్మాయిని చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల హిందూ సంఘాలు కూడా రవికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇచ్చారు. నేను ఆడియో విన్నాను. ఆయన క్షమాపణ కూడా అడిగారు రవి గారు. అవునవును, చెప్పలే, చెప్తే కొంచెం ప్రజలకే బాగుంటుంది. ఇంకా ఏమంటున్నారంటే యాజ్ ఎ ఫ్యాన్గా, చిరంజీవి ఫ్యాన్గా నేను చేసింది ఎంతవరకు తప్పంటారు? ఆయన చేసిన సీనే మేము రీక్రియేట్ చేసామని చెప్పేసి తప్పుని కప్పుపుచ్చుకుంటున్నారు. ఇది ఒకప్పుడు భారతదేశం కాదండి, నేను చెప్పాలంటే నవభారతం. అంటే మొత్తం టెక్నాలజీ ఇవన్నీ పెరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర దేశంలో ఏం జరుగుతుంది, ఒక్కొక్క రీజియన్లో, ఒక్కొక్క స్టేట్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఏం జరుగుతుంది, అసలు మంచి చెడ్డ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చిన్నపిల్లలు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంటే వాళ్ళకే మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక హిందూసే, వాళ్ళు ఒక మంచి మనుషులే. కాకపోతే అంటే ఒక అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఇలాంటి తక్కువ చిల్లర పనులు అనుకోకుండా జరిగినప్పటికీ ఇలాగే గొడవలు అవుతుంటాయి. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళ తాతలు, నానమ్మలు మొత్తం అందరూ హిందూసే కాబట్టి. 200 years క్రితం బ్రిటిష్ వాడు రాకపోతే ఇక్కడ ఇంకోలా ఉంటుంది మన దేశం. ఇస్లాం మంది పుట్టి రఫ్గా ఒక 1600 years అవుతుంది అంతే. సనాతన ధర్మం హిందూ దేశం కాబట్టి కొంచెం ప్రజల్ని మొదలు పెట్టుకుని హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలి. ఎవరైనా సరే, రాజకీయ నాయకులు అవని, లేదంటే టీవీ షోస్ అవని, నేహన్ అవని, ఆయన అవని, ఎవరవని, అంతే. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.